హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ. సో ప్రజెంట్ పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చాలామంది కూడా కరెంట్ పాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమైతే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కరెంట్ పాలిటీ ఇది వచ్చేసి జనవరి 2024. సో కేవలం 2024 జనవరి నెలకు సంబంధించి మాత్రమే. అండ్ మిగతా మనం ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఇలా కంటిన్యూగా చేద్దాం వీడియోలకు సంబంధించి. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఈ యొక్క కరెంట్ పాలిటీకి సంబంధించి మీరైతే మోర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఆలస్యం చేయకుండా ఇక్కడ టాపిక్లకే తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ హైకోర్టుకు సంబంధించి ఒక తీర్పు అయితే రావడం జరిగింది. సో కర్ణాటక హైకోర్టు. సో మీరు గుర్తుపెట్టుకోండి, హైకోర్టులు రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పులు అయితేనేమి, అలాగే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల గురించి కూడా మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కరెంట్ పాలిటీ కింద అడుగుతారు. సో కాబట్టి ఈ యొక్క తీర్పుల గురించి కూడా ఒకసారి మీరు దానిపై ఒక కన్నేసి ఉంచండి, అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. కుమార్తెలు మరణించినా కూడా వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఉంటుంది అని కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతారనమాట. ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు కుమార్తెలు మరణించినా కూడా వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఉంటుందని తెలిపింది అంటే కర్ణాటక హైకోర్టు. ఓకే, సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో సిండే వర్గమే అసలైన శివసేన. సో మహారాష్ట్రలో ఈ యొక్క శివసేన అనేటువంటి పార్టీ రెండు వర్గాలకు మధ్య చాలా వివాదాస్పదంగా మారింది గత కొన్ని రోజుల నుండి. సో ఇక్కడ చూద్దాం, మ్యాటర్ అయితే చూద్దాం ఒకసారి. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎవరున్నారంటే ఈ యొక్క ఏక్నాథ్ సిండే ఉన్నారు. సో ఈ యొక్క వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని ఆ యొక్క మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉంటారో రాహుల్ నార్వేకర్ తేల్చేశారు. సో ఇప్పటి వరకు ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఏక్నాథ్ సిండే వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క శివసేన పార్టీ మాదంటే మాది అని పోటీ పడుతుండేవాళ్ళు అనమాట. సో తద్వారా ఈ యొక్క పార్టీని తేల్చాల్సిందిగా ఆ యొక్క స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే విషయము, ఈ యొక్క శివసేన పార్టీ 2022 జూన్లో, సో గుర్తుపెట్టుకోండి, ఇయర్ 2022 జూన్లో రెండుగా విడిపోయింది. అందులో ఒక వర్గం వచ్చేసి ఏక్నాథ్ సిండే వర్గము అండ్ మరొక వర్గం వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే, ఈ రెండు వర్గాలుగా చీలిపోవడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే కూడా విడిపోవడం జరిగింది. సో మోస్తారుగా ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడే రెండు పార్టీలుగా ఆ యొక్క రెండు వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇరువురు కూడా తమ వర్గమే అసలైన శివసేన పార్టీ అని, అండ్ అలాగే అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అంటే ఈ యొక్క ఏక్నాథ్ సిండే వర్గము అండ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గం రెండూ కూడా ఆ యొక్క స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి చాలా గ్యాప్ తర్వాత ఈ యొక్క రాహుల్ నార్వేకర్ ఏం చెప్పారంటే ఈ యొక్క సిండే వర్గమే అసలైన శివసేన అని తేల్చడం జరిగింది. అయితే ఈ యొక్క ఏక్నాథ్ సిండేకి ఎంతమంది ఉన్నారంటే ఎమ్మెల్యేలు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆ యొక్క మొత్తం ఎమ్మెల్యేలో ఈ యొక్క శివసేనకు సంబంధించి ఈ యొక్క ఏక్నాథ్ సిండేకు 37 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా తెలపడం జరిగింది. సో అందుకని ఈ యొక్క ఏక్నాథ్ సిండేదే శివసేన పార్టీ అని తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో మరొకటి ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన కేసు ఇది. పాపా బాబులను తేల్చేది తండ్రి క్రోమోజోములే. సో ఇలాంటివి కూడా మీకు అడుగుతూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడ అనేది తేల్చేది వారి తండ్రిలో ఉన్నటువంటి క్రోమోజోములే తప్పిస్తే తల్లివి కావని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. సో అందరికి తెలిసిన విషయమే కదా, తండ్రిలో ఉన్నటువంటి క్రోమోజోములే పిల్లవాడు లేదా పాప అనే ఇద్దరిలో తేల్చేది ఎవరిలో ఉంటుందంటే ఈ యొక్క పురుషుల్లోనే మాత్రమే ఉంటుంది అని ఎవరు చెప్పారంటే ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది. సో మ్యాక్సిమం అందరికి తెలిసినటువంటి విషయమే, బట్ రీసెంట్గా వార్తలు నిలిచింది కాబట్టి ఇది కూడా ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదు. సో మద్రాస్ హైకోర్టు అయితే ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. సో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని సో మద్రాస్ హైకోర్టు తెలిపింది. సో ఈ యొక్క అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేయడము అలాగే వ్యక్తిగతంగా చూడడంలో తప్పు లేదని, ఇతరులకు షేర్ చేయడమే చట్టప్రకారం నేరమని ఈ యొక్క మద్రాస్ హైకోర్టు ఒక ప్రకటనలో తీర్పు అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
సో జమిలీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం లేటెస్ట్‌గా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ అండ్ ఆ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు, నివేదికను మొదలైన అంశాలన్నీ కూడా డిస్కస్ చేశాను అక్కడ మీకు. ఆ యొక్క లింక్‌ను కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అని పిలుస్తారు ఈవీఎంలను. సో ఇక ఈవీఎంల కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు 10,000 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం అయితే తెలపడం జరిగింది. సో ఇక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి 15 ఏళ్లకు 10,000 కోట్లు ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది. అండ్ ఈ యొక్క ఈవీఎంల కాలపరిమితి 15 ఏళ్ళు మాత్రమేని. అండ్ వీటి ద్వారా 3 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, అంటే మనకు ఒక సార్వత్రిక ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. సో అప్పుడు 15 ఏళ్ళు అంటే 3 సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే పనికొస్తుందని ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం అయితే తెలిపింది. సో ఈవీఎం అంటే మీకు తెలిసిన విషయమే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఓకే. అండ్ జమిలీ ఎన్నికలకు వెళ్తే ఒకవేళ 46,75,100 బియ్యు. సో బియ్యు అంటే ఇక్కడ బ్యాలెట్ యూనిట్స్ అనమాట. అలాగే 33,63,300 సియు అంటే కంట్రోల్ యూనిట్స్. అలాగే వివిప్యాట్స్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇవి వచ్చేసి 36,62,600 అవసరం ఉంటుందని తెలిపింది. సో ఈ డేటా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరలను పరిశీలిస్తే ఒకసారి ఒక్కో బ్యాలెట్ యూనిట్ ద్వారా దాదాపు 7,900 రూపాయలుగా ఉంది. అలాగే ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ వచ్చేసి 9,800 రూపాయలుగా ఉంది. అలాగే వివిప్యాట్ అంటే తెలుసు కదా మీకు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఈ యొక్క ధర వచ్చేసి 16,000 రూపాయలుగా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం ఒకసారి. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాలను పరిశీలించేందుకు రీసెంట్గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, 8 మంది నేతృత్వంలో. అండ్ 2029లో ఈ యొక్క ఎన్నికలు జరగచ్చని కూడా అంచనా వేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ చూడండి, ఇది ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి బహుశా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో సిఆర్పిఎఫ్లోని ఒక సెక్షన్ అయితే వార్తలు నిలిచింది. సో ఏంటంటే సెక్షన్ 197. సో సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో 197వ సెక్షన్ వార్తలు నిలిచింది. ఏంటంటే న్యాయమూర్తులు ప్రభుత్వ అధికారులకు ప్రాసిక్యూషన్ నుండి రక్షణ కల్పించే కవచంలో నిలిచే నేర శిక్షా స్మృతి సిఆర్పిసి సెక్షన్ 197 అన్ని తప్పులకు అలాగే అన్ని చర్యలకు వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ఈ యొక్క సెక్షన్ 1 సిఆర్పిసిలోని సెక్షన్ 197 అనేది అన్ని చర్యలకు ఈ యొక్క ఎవరికి వర్తించదు అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరికి వర్తించిందంటే ఇక్కడ న్యాయమూర్తులు అలాగే ప్రభుత్వ అధికారులకు ఈ యొక్క ప్రాసిక్యూషన్ నుండి రక్షణ కల్పించే కవచంలా ఇది నిలుస్తుంది. అండ్ అన్ని చర్యలకు అలాగే అన్ని తప్పులకు ఇది వర్తించదు అని కూడా తెలిపిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అత్యాచారానికి గురై 31 వారాల గర్భంతో ఉన్నటువంటి తనకు గర్భ విచ్ఛేదనకి అనుమతి ఇవ్వాలన్నటువంటి ఓ 11 ఏళ్ల బాలిక వినతిని రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. సో వాస్తవానికి మన భారతదేశంలో ఈ యొక్క న్యాయస్థానం పరిధిలో 31 వారాలుంటే ఎటువంటి గర్భ విచ్ఛేదనకి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారం కూడా 24 వారాల వరకు, సో ఈ యొక్క గర్భ విచ్ఛేదన ఎప్పటి వరకు ఆమోదం తెలపడం జరుగుతుందంటే 24 వారాల వరకు అనుమతి ఉంటుంది గర్భ విచ్ఛేదన. అండ్ 24 వారాలు దాటితే మాత్రం ఈ యొక్క గర్భ విచ్ఛేదనకి దేశంలో అనుమతి లేదు. సో అందుకని ఇక్కడ రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు కూడా 31 వారాల గర్భం ఉంది కాబట్టి మేము అనుమతి ఇవ్వడానికి ఆస్కారం ఉండదని రాజస్థాన్ హైకోర్టు కూడా చెప్పింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో బిల్కిన్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇటీవల రీసెంట్గా రిలీజ్ చేసింది. సో సంచలనాత్మకమైనటువంటి బిల్కిన్ బానో అనేటువంటి సామూహిక అత్యాచారము, ఆమె కుటుంబంలో 7 మంది దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించినటువంటి శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబడుతూ జనవరి 8న అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో వాస్తవానికి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ యొక్క బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం కేసు. అలాగే ఆమె యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 7 మందిని దారుణ హత్య చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే
ఆ యొక్క శిక్షను తగ్గిస్తూ రీసెంట్‌గా తీసుకుంది 11 మందికి సంబంధించి దోషులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శిక్షను పూర్తిగా తగ్గిస్తూ ఆ యొక్క గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎప్పుడంటే జనవరి 8వ తేదీన. ఓకే ఫ్రెండ్స్. అండ్ సో కేసు విచారణ అంతా కూడా ఆ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే విషయము 11 మంది దోషులు అలాగే 7 మంది మొదలైన అంశాలైతే మీరు గుర్తుపెట్టుకొని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ ఇక తీర్పు ఎవరిచ్చారనేది ఒకసారి చూస్తే ఇక బిల్కిన్ బానో కేసుకు సంబంధించి జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు యొక్క ధర్మాసనం అయితే ఆదేశించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి తీర్పు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు. సో రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క 75 సంవత్సరాలకు సంబంధించినటువంటి వజ్రోత్సవ వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకలు అంటే 75 సంవత్సరాలకు జరుపుకుంటారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ 2024 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు దాన్ని మనం వజ్రోత్సవ లేదా డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. 75 ఇయర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఓకే. అండ్ ఈ యొక్క సందర్భంగా డైమండ్ జూబ్లీ సందర్భంగా సుప్రీంకోర్టు నూతన వెబ్సైటు అలాగే డిజిటల్ కార్డులు అలాగే డిజిటల్ కోర్ట్స్ను 2.0ను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటంటే ప్రస్తుతం జిల్లా జడ్జీల అంటే 2024 జనవరి 25న ఈ యొక్క ప్రకటన అయితే చేశారు. జిల్లా జడ్జీల పోస్టుల్లో 36.3% మంది మహిళలే ఉన్నారని ఈ యొక్క సిజిఐ ప్రకటించడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ప్రజెంట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత డిస్కస్ చేద్దాము. 2014 నుండి ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు 7,000 కోట్లు కేటాయించినట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. సో ప్రజెంట్ న్యాయశాఖ మంత్రి ఎవరున్నారు? అర్జున్ రామ్ మేఘవాల్ అయితే ఉన్నారు. అండ్ ప్రజెంట్ అటార్నీ జనరల్గా ఎవరున్నారు? వెంకట రమణి ఉన్నారు. అండ్ ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మనన్ కుమార్ మిశ్రా ఉన్నారు. అండ్ ప్రస్తుత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఆదిష్ సి అగర్వాలా ఉన్నారు. ఓకే. అండ్ ఇక పై అందరితో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ యొక్క వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు తొలిసారిగా 1950 జనవరి 28న సమావేశం అవడం జరిగింది. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నారంటే జస్టిస్ హెచ్జే కానియా. పూర్తి పేరు వచ్చేసి జస్టిస్ హరిలాల్ జే కానియా. సో అప్పట్లో ఎలా ఉండేదంటే 6 మంది సభ్యుల ధర్మాసనం తొలిసారిగా సమావేశమైంది. అప్పట్లో కేవలం 6 మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఓకే. అండ్ సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 1947లో భారత్కు స్వాతంత్రం రావడంతో 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. అండ్ తర్వాత ఏం జరిగిందంటే 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఈ యొక్క మనుగడలోకి రావడం జరిగింది. అండ్ అప్పుడు బ్రిటిష్ పరిపాలనా కాలంలో గతంలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1774లో కలకత్తాలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పోర్ట్ విలియమ్స్లో. అండ్ భారత న్యాయ వ్యవస్థ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే కారన్ వాలిస్ అని పిలుస్తారు. అండ్ సుప్రీంకోర్టుకు ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి అండ్ 7 మంది న్యాయమూర్తులు ఉండేవారు. అంటే మొత్తంగా చూసుకుంటే 1+7 మొత్తం 8 మంది ఉండేవాళ్ళు ప్రారంభంలో. అండ్ 1956లో ఈ యొక్క సంఖ్య 11కు పెరిగింది. అండ్ రీసెంట్గా 2019లో యొక్క సంఖ్య 34కు పెరిగింది. అంటే 1+33 ఒకరు వచ్చేసి చీఫ్ జస్టిస్ ఉంటారు. అండ్ 33 వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? 34 మంది. అందులో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్. సో సుప్రీంకోర్టు ఏర్పాటైనటువంటి 39 ఏళ్లకు తొలి మహిళ సో యొక్క న్యాయస్థానానికి నియమితులం కావడం జరిగింది. సో ఆమె పేరు ఏంటంటే కేరళకు చెందినటువంటి ఫాతిమా బీబీ. సో రీసెంట్గా ఈమె చనిపోవడం జరిగింది. సో ఈమె గురించి కూడా మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1989 అక్టోబర్ 6న ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ ఫీమేల్ న్యాయమూర్తి ఇన్ సుప్రీంకోర్టు. అండ్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇక్కడ ప్రధానమంత్రి పడింది. ప్రధాన న్యాయమూర్తిగా 2027లో ఎవరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటే జస్టిస్ బివి నాగరత్న పేరు గుర్తుపెట్టుకోండి. జస్టిస్ బివి నాగరత్న భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చేపట్టే అవకాశం ఉంది.
ఓకే. అండ్ 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో కేవలం ఇద్దరు తెలుగు వ్యక్తులు మాత్రమే ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. సో, వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి జస్టిస్ కోకా సుబ్బారావు 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1966 నుండి 9 నెలల పాటు పనిచేశారు జస్టిస్ కోకా సుబ్బారావు. అండ్ జస్టిస్ ఎన్వి రమణ రీసెంట్గా 48వ సీజేఐగా పనిచేయడం జరిగింది. 2021 ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టారు. దాదాపు 16 నెలల పాటు పదవిలో సాగారు. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ వచ్చేసి 50వ వ్యక్తి. సో, డివై చంద్రచూడ్ ఉన్నారు 50వ వ్యక్తి ప్రజెంటు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఫిరాయింపుల చట్టంపై సమీక్ష కమిటీ. సో, ఇలాంటి కమిటీల గురించి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కమిటీకి సంబంధించి. సో, ఈ యొక్క ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే ప్రకటించడం జరిగింది. సో, దీనికి ఈ యొక్క ఫిరాయింపుల చట్టంపై సమీక్షా కమిటీకి నేతృత్వం ఎవరు వహిస్తారంటే రాహుల్ నర్వేకర్. సో, రాహుల్ నర్వేకర్ మీకు తెలిసిందే విషయం, మహారాష్ట్ర స్పీకర్గా ఉన్నారు. అండ్ ఈ యొక్క ఫిరాయింపుల చట్టం ఏంటంటే ఎమ్మెల్యేలు తరచూ పార్టీ మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్. సో, ఇక్కడ చూడండి, పార్టీ ఫిరాయింపుల చట్టంకు సంబంధించి ఏ షెడ్యూల్లో ఉందంటే 10వ షెడ్యూల్లో ఉంది. సో, దీని ప్రకారము ఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా కూడా అనర్హత ఓటు వేయచ్చు. సో, దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించడానికే ఇప్పుడు రాహుల్ నర్వేకర్ కమిటీని వేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క 2024 జనవరికి సంబంధించి కరెంట్ పాలిటీ విషయాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.